జై శ్రీమాతాజీ అండి. ఇక్కడ ఈ సమయంలో ధ్యానం చేయడానికి ఇక్కడ వేచేసి ఉన్న సహజయోగ సాధన కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం. ముందుగా మనం 2 చేతులను జోడించి శ్రీ మాతాజీ గారిని మనస్ఫూర్తిగా ధ్యానానికి అనుమతిని ఇమ్మని వేడుకుందాం. శ్రీ మాతాజీ గారి వైపు చూస్తూ మన శిరస్సు వంచి 2 చేతులను జోడించి నమస్కరిద్దాం. అమ్మా, దయచేసి ఇప్పుడు ఇక్కడున్న సామూహికతను ధ్యానానికి అనుమతిని ప్రసాదించండి అమ్మా. దయచేసి మా అందరికీ కూడా ధ్యాన స్థితిని ప్రసాదించండి తల్లి. మా చుట్టూ ఉన్న పరిసరాలను కూడా శుభ్రపరిచి మాకు చక్కటి ధ్యాన స్థితిని ప్రసాదించండి అమ్మా. ఈ ధ్యానంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మాకు ఉన్నత స్థితిని ప్రసాదించండి అమ్మా. దయచేసి మాకు నిర్విచారితను ప్రసాదించండి తల్లి. మీరే మా హృదయంలోనికి వచ్చి మాతో ఈ ధ్యానాన్ని చేయించండి అమ్మా. ఇప్పుడు మనందరం కూడా మన కుండలిని ఉత్థానపరుచుకొని బంధం తీసుకుందాం. మన 2 చేతులను భూమాతపై ఉంచి ఇలా ప్రార్థిద్దాం. అమ్మా భూమాత, దయచేసి మాలో ఉన్న సమస్త బాధలని, దోషాలని మీలోనికి తీసుకోండి తల్లి. అనునిత్యం మిమ్మల్ని మా పాదములతో తాకుతున్నా కూడా మీరు మమ్మల్ని క్షమిస్తూ భరిస్తున్నారు. దయచేసి మాకు కూడా అంతటి క్షమాగుణాన్ని, ఓర్పును, సహనాన్ని ప్రసాదించండి తల్లి. మీ పైన నడయాడే అర్హతను మాకు ప్రసాదించండి అమ్మా. అమ్మా భూమాత, మాలోని అన్ని అసమతుల్యతలను తొలగించి ధ్యానానికి అర్హులుగా మమ్మల్ని చేయండి తల్లి. ఇప్పుడు మనం ఆదిభూమిదేవి మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిభూమిదేవి సాక్షాత్
श्री आदिशक्ति माता जी, श्री निर्मला देवी नमो नमः। ఇప్పుడు మన రెండు చేతులను మన ఒడిలో శ్రీ మాతాజీ గారి వైపు ఉంచి 3 మహామంత్రాలను విందాం. ॐ त्वमेव साक्षात् श्रीमहालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माता जी, श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री आदिशक्ति माता जी, श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्ष प्रदायनी माता जी, श्री निर्मला देव्यै नमो नमः। ఇప్పుడు మనం మన ఎడమ చేతిని మన ఒడిలో అంటే శ్రీ మాతాజీ గారి వైపు చూపిస్తూ కుడి చేతిని భూమాత పైన కానీ భూమాత వైపు కానీ చూపిస్తూ పెట్టుకుందాం. మన ఇడానాడిని శుద్ధి చేసుకుందాం. అమ్మా, దయచేసి మా ఇడానాడిలోని సమస్త చక్రములలోని బాధలను దోషాలను భూమితత్వం ద్వారా తొలగించండి తల్లి. మాలోని జడత్వాన్ని దయచేసి భూమితత్వం ద్వారా తొలగించండి అమ్మా. మాకు శుద్ధ ఇచ్ఛాశక్తిని నిర్మల జ్ఞానాన్ని ప్రసాదించండి తల్లి. మాలో ఉన్న గతం తాలూకు జ్ఞాపకాలన్నింటినీ కూడా దయచేసి శుద్ధి చేయండి అమ్మా.
మాకు శ్రీ మహాకాళి తత్వాన్ని, శ్రీ భైరవనాథ్ తత్వాన్ని ప్రసాదించి సత్యానికి మార్గాన్ని చూపించండి తల్లి. మాకు దయచేసి శుద్ధ విద్యను ప్రసాదించండమ్మా. నిర్మలమైన భక్తిని ప్రసాదించండమ్మా. ఇప్పుడు మనం కుడి చేతిని ఒడిలో పెట్టుకొని శ్రీ మాతాజీ గారి వైపు చూపిస్తూ, ఎడమ చేతిని ఆకాశం వైపు చూపిస్తూ మన పింగళా నాడిని అంటే కుడి భాగాన్ని శుద్ధి చేసుకుందాం. అమ్మా, దయచేసి మా కుడివైపు భాగంలోని సమస్త చక్రములలోని బాధలను, దోషాలను ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. మాలోని అధికమైన వేడిని, అధికమైన ఆలోచనలను పూర్తిగా తొలగించండమ్మా. శుద్ధ క్రియాశక్తిని ప్రసాదించండమ్మా. నిర్మల చిత్తాన్ని ప్రసాదించండి తల్లి. దైవం పట్ల పూర్తి శ్రద్ధను ప్రసాదించండమ్మా. శ్రీ మహాసరస్వతి, శ్రీ హనుమాన్ శక్తులను మాకు ప్రసాదించండమ్మా. భవిష్యత్తుపై మాకున్న ఆందోళనలను తొలగించండి తల్లి. మాలో ఉన్న కోపం, ప్రతీకారం లాంటి లక్షణాలు ఏవైనా ఉంటే వాటిని పరిపూర్ణంగా నిర్మూలించండి తల్లి. ఇప్పుడు మనం రెండు చేతులను కూడా శ్రీ మాతాజీ గారి వైపు చూపిస్తూ, మన మధ్య నాడిని శుద్ధి చేసుకుందాం. అమ్మా, దయచేసి మా ఇడా పింగళ నాడుల మధ్య సమతుల్యతను ప్రసాదించండి తల్లి.
అమ్మా, మాలో ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరచండమ్మా. మా మూలాధారమందున కుండలిని మాతను సహస్రారమునకు చేర్చి పరమ చైతన్యంతో అనుసంధానం గావించండి తల్లి. ఇప్పుడు మనందరం కూడా మన చిత్తాన్ని మన మూలాధారంపై ఉంచి శ్రీ గణేష ధర్వశేషాన్ని విందాం. त्वमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षात् आत्मासि नित्यं ऋतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानुचानमवशेष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरात्तात् अवदक्षिणात्तात् अवचोर्ध्वात्तात् अवाधरात्तात् सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वम् आनन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तिष्ठति सर्वं जगदिदं त्वयि लयमेष्यति सर्वं जगदिदं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो नीलो नभः त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधार स्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः
विष्णुस्त्वं रुद्रस्त्वम् इन्द्रस्त्वम् अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्वरो गणादिं पूर्वमुच्चार्य वर्णादि तदनन्तरम् अनुस्वारः परतरः अर्धेन्दुलसितं तारेण रुद्धम् एतत्तव मनुस्वरूपम् गकारा पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारः शान्तरूपम् बिन्दुरुत्तररूपम् नादसन्धानम् संहिता सन्धिः सैषा गणेशविद्या गणकऋषिः निच्युद्गायत्री छन्दः गणपति देवता ॐ गं गणपतये नमः। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणम् रदं च वरदं हस्ते बिभ्राणं मूषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पै सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च सृष्ट्यादो प्रकृते पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः। नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ఇప్పుడు మనం మన చిత్తాన్ని నెమ్మదిగా మూలాధార చక్రం పైన స్వాదిష్టాన చక్రం పైకి, నాభి చక్రం పైకి, అనాహత చక్రం, విశుద్ధి,
ఆజ్ఞాచక్రాల మీదుగా మన సహస్రార చక్రంపై ఉంచి మన చిత్తాన్ని ఇక్కడ స్థిరపరచమని శ్రీ మాతాజీ గారిని వేడుకుంటూ ఇక్కడ కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మనకు ఒకవేళ ఎలాంటి ఆలోచనలైనా సరే వస్తున్నట్లయితే వాటన్నిటినీ కూడా శ్రీ మాతాజీ గారికి వదిలేస్తూ పూర్తి నిర్విచార స్థితిలో ఉంటూ శ్రీ మాతాజీ గారి ప్రవచనాన్ని విందాం. Today is the happiest day for all of you, for the whole universe, because Sri Ganesha was created. He was created to emit auspiciousness through his Chaitanya. First, the whole cosmos was filled with this Chaitanya Srishti. Then Brahmadeva came into play and he created all the matter. But the greatest blessings of the divine power was to symbolize Chaitanya. And this Chaitanya has many aspects, but especially in Sri Ganesha, it is auspiciousness. In these modern times, people have lost the sense of auspiciousness. Everything that emits vibrations, Chaitanya is auspicious, is Shubha. And whatever does not, is not by any chance auspicious. So first of all, whatever you worship, whatever you accept, all of them have to be auspicious things. Every shape has a coefficients, and all these shapes which you see not necessarily give vibrations. But in the human beings also, we find there are many people like you who have Chaitanya flowing in them. But this Chaitanya, when it flows, we just take Sri Ganesha for granted. We do not understand that we have to awaken Sri Ganesha within us means what? What we have to do. జై శ్రీ మాతాజీ అండి. ఈ ప్రవచనంలో శ్రీ మాతాజీ గారు శ్రీ గణేశుని గురించి, శ్రీ గణేశ తత్వాన్ని గురించి వివరిస్తూ శ్రీ గణేశుని మనలో ఎలా మేల్కొల్పుకోవాలి అనే విషయాన్ని కూడా వివరించారు. అయితే ఇది వారు మనతో కూడా చేయించారనమాట ఈ తర్వాత వచ్చే ప్రవచన భాగంలో. కాబట్టి ముందుగా నేను ఇప్పటి వరకు శ్రీ మాతాజీ గారు ఏం చెప్పారు అనే విషయం గురించి తెలుగులో మీకు వివరిస్తాను. ఆ తర్వాత వారు చెప్పిన విషయం ద్వారా వారు ఎప్పుడెప్పుడైతే ఎలా చేయాలి అనేది చెప్తారో అది చేస్తూ మనం అలా ధ్యానం చేద్దాం శ్రీ మాతాజీ గారు వివరించినట్లుగా. ఇప్పటి వరకు వారు ఏం చెప్పారంటే, ఈరోజు మీ అందరికీ విశ్వం మొత్తానికి సంతోషకరమైన రోజు. ఎందుకంటే శ్రీ గణేశుడు సృష్టించబడ్డాడు.
ఆయనలోని దివ్యత్వం ద్వారా, చైతన్యం ద్వారా శుభాలను కలుగజేయడానికే ఆయన సృష్టించబడ్డాడు. మొదట ఈ విశ్వం అంతా కూడా ఈ చైతన్య సృష్టితో నింపబడింది. ఆ తర్వాత ఈ లీలలోకి బ్రహ్మదేవుడు వచ్చారు. ఆయన అప్పుడు మిగతా సృష్టినంతా సృష్టించారు. కానీ దైవిక శక్తి యొక్క గొప్ప ఆశీర్వాదానికి ప్రతీక ఈ చైతన్యమే. ఈ చైతన్యానికి ఎన్నో రూపాలు ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా శ్రీ గణేశంలో ఇది పవిత్రతకు చిహ్నం. ఈ ఆధునిక కాలంలో ప్రజలు పవిత్రత అనే భావనను కోల్పోయారు. చైతన్య తరంగాలను విడుదల చేసే ప్రతిదీ చైతన్యమైనది, నిర్మలమైనది మరియు పవిత్రమైనది. ఇంకా అది శుభప్రదం కూడా. అలా కానిది ఏదైనా కూడా, ఎలాంటి అవకాశం అయినా కూడా అది శుభకరం కాదు. కాబట్టి ముందుగా మీరు ఏ పూజ చేసినా, ఏది అంగీకరించినా అవన్నీ కూడా శుభప్రదమైనవే అయి ఉండాలి. కానీ మనుషుల్లో మీలాగే చైతన్యాన్ని కలిగిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ చైతన్యం ప్రవహిస్తున్నప్పుడు మనం శ్రీ గణేశుని పెద్దగా పట్టించుకోం. మనలోని శ్రీ గణేశుని మేల్కొల్పాలని మనకి అర్థం కాలేదు. శ్రీ గణేశుని మేల్కొల్పడం అంటే ఏంటి? దానికి మనం ఏం చేయాలి? ఎలా చేయాలో ఇప్పుడు శ్రీ మాతాజీ గారు వివరిస్తున్నారు. ఆ విధంగా మనం కూడా చేద్దాం. To manifest Sri Ganesha, we have to do certain amount of tapasya, penance. First, we have to say, when we sit for meditation, that I am going to be worthy of your appreciation. Make me humble, so that I am appreciated by you, and my only desire is to please. Then you sit down in complete preparedness, meditating over your Mooladhara, putting your attention to it with absolute purity. మన రెండు చేతులను కూడా మన ఒళ్ళో శ్రీ మాతాజీ గారి వైపు ఉంచి, శ్రీ మాతాజీ గారు ఇక్కడ ఏం చెప్పారంటే, మనలో శ్రీ గణేశుని మేల్కొల్పడానికి మనం తపస్సు చేయాలి. మొదటగా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్రీ గణేశుని ఇలా ప్రార్థించాలి. శ్రీ గణేశ, నన్ను వినయశీలునిగా చేయండి. నన్ను మీ కృపకు పాత్రులుగా చేయండి అని ప్రార్థించాలి. నన్ను మీరు మెచ్చుకునే విధంగా తయారు చేయండి. మీ కృపకు పాత్రలవ్వడమే మాకున్న ఏకైక కోరిక అని ప్రార్థిస్తూ, You have my photograph before you, and you tell the photograph that, Mother, you who are, you put your right hand towards the photograph and left hand on the mother. Now, this will tell you that your mind or your brain, which is full of confusion, which has no discretion, which is complicated, which does the same mistakes again and again, which does not understand how to cure the ills of bad thinking. All that can be cured if you put the right hand towards me and the left hand towards the body. మనం మన కుడి చేతిని శ్రీ మాతాజీ గారి వైపు ఉంచి, మన ఎడమ చేతిని భూమాతపై ఉంచి, మన మనసులో ఉన్న సమస్తమైన ఆందోళనలను తొలగించమని వేడుకుందాం.
ఈ విధంగా ఉంచడం ద్వారా మన మనసులో లేదా మన మెదడులోని అన్ని రకాల గందరగోళాలను, విచక్షణ రాహిత్యాలను, ఇంకా చెడు భావాల బాధలను, అలాగే సంక్లిష్టమైన విషయాలన్నిటినీ కూడా భూమాత ద్వారా తొలగింపబడతాయి. మన చిత్తాన్ని సహస్రారంపై ఉంచి మన కుడి చేత శ్రీ మాతాజీ గారి వైపు ఉంచుతూ మన ఎడమ చేతిని భూమాతపై ఉంచి పూర్తి చిత్తంతో ఉండాలి. He is the essence of everything that is material, that has power, that has been created. He is the essence of everything that is being created. Through him, everything has been created. When you develop that, you develop your sense of subtle creativity and the sense of subtle appreciation of creativity. Then you develop your discretion how to behave with others in a beautiful manner, so that your ego is controlled. The behavior should be such that there should be no expression of ego in your behavior. ఇప్పుడు ఆయన సృష్టించబడిన ప్రతి దానికి అనగా పదార్థమైన, భావమైన ప్రతి దాని యొక్క సారం. ఆయన ద్వారానే ప్రతి ఒక్కటి సృష్టించబడింది. మీరు దాన్ని అభివృద్ధి పరుచుకున్నప్పుడు మీరు మీ సూక్ష్మ సృజనాత్మకత యొక్క భావాన్ని మరియు సూక్ష్మంగా అంతర్లీనమైన సృజనాత్మకతను మెచ్చుకునే భావాన్ని కూడా పెంచుకోగలుగుతారు. అప్పుడు మీరు ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అనే దానిపై మీ విచక్షణను పెంచుకుంటారు. తద్వారా మీలోని అహం నియంత్రించబడుతుంది. మీ ప్రవర్తన పూర్తిగా అహంకారరహితంగా ఉండాలి. ఇప్పుడు మన రెండు చేతులు కూడా శ్రీమాతాజీ గారి వైపు నుంచి Now many people should try this thing, sitting in a group together, meditating, saying the mantra of Sri Ganesh, to try to build up. Those who think too much, they should also try to say, not this, not this, not this. Even the superego, when it gives you thoughts, you should say, not this, not this, not this. So you will develop that state where you stand yourself and nothing else. మన రెండు చేతుల్లో కూడా శ్రీ మాతాజీ గారి వైపు ఉంచి మన చిత్తాన్ని మన సహస్రారం పైన అలాగే మూలాధారం పైన ఉంచుతూ శ్రీ మాతాజీ గారు చెప్పింది విందాం. ఇప్పుడు చాలా మంది ఈ విషయాన్ని ప్రయత్నించాలి. సామూహికంగా ధ్యానం చేసేటప్పుడు శ్రీ గణేశుని మంత్రాన్ని తీసుకోవడం ద్వారా మన మూలాధారాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో ధ్యానంలో వారికి వస్తున్న ఆలోచనలను వారు ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని కూడా చెప్పడానికి ప్రయత్నించాలి. ప్రత్యహంకారానికి సంబంధించిన ఆలోచనలు వస్తున్నా కూడా ఇదే విధంగా ఇది కాదు, ఇది కాదు అంటూనే ఉండాలి. తద్వారా మీకు మీరు తప్ప మరెలాంటి ఆలోచన లేని స్థితిని మీరు పొందగలుగుతారు. ఇది మనం ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకొని మన చిత్తాన్ని సహస్రారంపై ఉంచి శ్రీ గణేష మంత్రాన్ని తీసుకుందాం. మనకేమైనా ఆలోచనలు వస్తున్నట్లయితే ఇప్పుడు శ్రీ మాతాజీ గారు చెప్పినట్లుగా మనం మన లోపల మనసులో భావిస్తూ పూర్తి చిత్తాన్ని సహస్రారంపై ఉంచడానికి ప్రయత్నిద్దాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
innocence plays, but it is not involved. It sees the play, just sees. It enjoys the play, just enjoys. So today, when we are thinking of Sri Ganesh, let us desire that within us his great power of innocence be enlightened. అందులో అమాయకత్వం ఇమిడి ఉంటుంది. కానీ దాని ప్రమేయం ఏమీ ఉండదు. అది కేవలం లీలను చూస్తూ ఉంటుంది. ఆ లీలను అది ఆనందిస్తుంది. కేవలం ఆనందిస్తుంది. కాబట్టి ఈరోజు మనం శ్రీ గణేశుని గురించి ఆలోచిస్తున్నప్పుడు మనలో ఆయన యొక్క గొప్ప శక్తి అయిన అమాయకత్వము జాగృతమవ్వాలని వేడుకుందాం. Let my wisdom shine in my attention. Let Sri Ganesha throw his light in my attention. Mentally, you people are very alert, no doubt. And you can always cheat yourself nicely. That's the point where you could see yourself, introspection. నా చిత్తంలో జ్ఞానాన్ని ప్రకాశించనివ్వండి. నా చిత్తంలో శ్రీ గణేశుని యొక్క వెలుగుని ప్రసరించనివ్వండి. మానసికంగా మీరు చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఎలాంటి సందేహం లేదు. మరియు మిమ్మల్ని మీరు ఎప్పుడూ చక్కగా మోసం చేసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు చూసుకోవాల్సిన తరుణం అదే ఆత్మ పరిశీలన అని శ్రీ మాతాజీ గారు చెప్తున్నారు. Just introspect. Why do I do like that? Why cannot I meditate? Am I going to miss out? Why cannot not do something that is good for me? Introspection is the only way you can see yourself, how far you are from Sri Ganesh. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలని శ్రీ మాతాజీ గారు చెప్తున్నారు. ఎలా అంటే, నేను ఎందుకు అలా చేస్తున్నాను? నేను ధ్యానం ఎందుకు చేయలేకపోతున్నాను? నేనేమైనా కోల్పోతున్నానా? నాకేది మంచిదో అది నేను ఎందుకు చేయలేను? ఈ విధంగా చేయడం ద్వారా శ్రీ గణేశుని నుండి మనం ఎంత దూరంలో ఉన్నామో అది మనం చూడడానికి సుగమం అవుతుంది. ఈ మార్గం సుగమం అవుతుంది అన్నమాట. Even I have seen when I say something in general, people always, the mind is very clever, thinks that I am talking about somebody else, not about them. It's a convex mind, which never receives anything inside itself because there is no wisdom. If you are wise, then not only that you will accept, but you will understand, and it will penetrate into your attention through your central nervous system. You just know that this is it. Now, you know that this, if you put your hand towards this candle, your fingers might burn. You know it definitely with experience. And you won't do that. With experience you have learned not to put your hand onto the candle. And this wisdom is there. I don't have to tell you that. But this is a new life you have started, a spiritual life. When you are going into the spiritual life,
Try to remember your experiences, one after another, how you got transformed, how you changed, how many the bad things that you had disappeared gradually, and how you have become so nice. This will take away your depression to begin with. Then you should think that what do I have to do further? Am I really wise or am I stupid? ఇక్కడ వారేం చెప్తున్నారంటే, సాధారణంగా నేనెవరికైనా ఏమైనా చెప్పినప్పుడు చాలా తెలివిగా వాళ్ళనుకుంటారు, నేనది వారి కోసం కాదు, పక్క వారి కోసం చెప్తున్నాను అని. అదెలాంటి మనస్తత్వం అంటే, వారి గురించిన లోపాలు వారెప్పుడూ కూడా స్వీకరించలేరు. ఎందుకంటే వారిలో వివేకం లేదు. మీరు నిజంగా తెలివైన వారైతే మీరు దాన్ని అంగీకరిస్తారు. అంతేకాకుండా అర్థం చేసుకుంటారు. మరియు మనలోని మధ్యనాడీ వ్యవస్థ ద్వారా అది మన చిత్తంలోకి వెళ్తుంది. ఇది ఇదేనని మనకు తెలుసు. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా, ఒక చిన్న ఉదాహరణ ద్వారా శ్రీ మాతాజీ గారు చెప్పారు. మీరు కొవ్వొత్తి పైన గనక చేయి పెడితే అది కాలుతుందని మనకు తెలుసు. అనుభవపూర్వకంగా మనకది ఖచ్చితంగా తెలుసు. కనుక మీరలా చేయరు. అనుభవం ద్వారా కొవ్వొత్తి మీద చేయి పెట్టకూడదు అని మీరు తెలుసుకున్నారు. ఆ వివేకం మీకుంది. నేనేమీ దాని గురించి చెప్పక్కర్లేదు. కానీ ఆధ్యాత్మికత అనబడే కొత్త జీవితాన్ని మీరు మొదలుపెట్టారు. మీరు ఆధ్యాత్మిక జీవితంలోనికి వెళుతున్నప్పుడు మీ అనుభవాలను ఒకదాని తర్వాత ఒకటిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ విధంగా రూపాంతరం చెందారు, క్రమంగా మీలో ఎన్ని చెడ్డ విషయాలు అదృశ్యమై మీరు ఎంత చక్కగా ఎదిగారో, ఆ ఎదుగుదల క్రమాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అది మీ నిరాశను పోగొట్టి చక్కటి జీవితాన్ని మొదలుపెట్టడానికి కావలసిన ధైర్యాన్నిస్తుంది. అప్పుడు మీరిలా అనుకోవాలి, నేను ఇంకా ఏం చేయాలి? నేను తెలివైన వాడినా లేక తెలివి తక్కువ వాడినా? After getting your self-realization, when Sri Ganesha is shining in your attention, you should see your reflection clearly and try to correct it. Only this much wisdom if you have, that I have to work out my benevolence, you will do it. ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత శ్రీ గణేశుడు మీరు జాగృతమైనప్పుడు మీరు మీ ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడాలి మరియు దానిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. నా మంచి కోసం నేను ఇది చేయాలి అన్న వివేకం మీకు గనక ఉంటే మీరు అలా చేస్తారు. ఇప్పుడు మన చిత్తాన్ని పూర్తిగా మన సహస్రారంపై నుంచి శ్రీ మాతాజీ గారు ఇప్పటి వరకు మనకు చెప్పిన విషయాలన్నింటినీ కూడా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం.
జై శ్రీ మాతాజీ అమ్మ. ఇప్పుడు మనందరం కూడా కుండలిని ఉత్థానపరుచుకొని బంధం తీసుకుందాం. మనకు ఇంతటి చక్కటి ధ్యాన స్థితిని ప్రసాదించినందుకు శ్రీ మాతాజీ గారికి వినయంగా మన 2 చేతులను జోడించి కృతజ్ఞతలు తెలుపుకుందాం. శ్రీ మాతాజీ, మాకు ఉదయం పూట ధ్యానానికి అర్హతను ప్రసాదించి మాకు మంచి ధ్యాన స్థితిని ప్రసాదించినందుకు మీకు మా శతకోటి ధన్యవాదములు తల్లి. తెలిసి కానీ తెలియక కానీ మా ద్వారా ఎలాంటి పొరపాటు జరిగినా, ఏ విధమైన తప్పులు జొర్లినా కూడా దయచేసి మమ్మల్ని మన్నించండి అమ్మా. అనునిత్యం మాకు ధ్యాన స్థితిని ఇలాగే ప్రసాదించండి తల్లి. జై శ్రీ మాతాజీ అండి. ఇప్పుడు మీ అందరికీ ఏమైనా మీరేమైనా చెప్పాలనుకున్నా, ఏమైనా అడగాలనుకున్నా ఇప్పుడు అడగొచ్చు. ముందుగా ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాము. మనం ప్రతిరోజు ధ్యానం చేసే ముందు అని కాదండి, మనం ప్రతిరోజు కూడా మన శరీరాన్ని ఎలా శుభ్రపరచుకుంటామో స్నానం చేసి, అలాగే మన లోపల ఉన్న అంతర్గతంగా ఉన్న సూక్ష్మ నాడీ వ్యవస్థను కూడా శుద్ధి చేసుకోవడానికి మనకి ఉప్పు నీటి చికిత్స చాలా ముఖ్యం. కాబట్టి మర్చిపోకుండా ప్రతిరోజు ఈ జలక్రియ చేయాలని కోరుకుంటున్నాం. జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ అండి, చెప్పండి. ఈ జలక్రియ ఎలా చేస్తారో ఒక వీడియో పెడతారా అండి? లింక్ ఏదైనా పెడతారా? మీకు మనకి యూట్యూబ్ లో ఉందండి, అది ఆ లింక్ గ్రూప్ లో షేర్ చేస్తాం. అలాగే అలాగే ప్రతిరోజు నైట్ 9:30 కూడా కలెక్టివ్ ఫుడ్ సెషన్ ఉంటుంది. అలాగే అది మీకు లింక్ కూడా నేను రోజు షేర్ చేస్తున్నాను. అందులో ఈ మెడిటేషన్ అని అది ఊరికే జస్ట్ స్లైడ్ వస్తుంది, కానీ ఎలా చేయాలో అనేది లేదు. ఆ స్లైడ్స్ లో ఉంటుందండి. అది మీకు తెలుగులో కూడా మనకి వీడియో ఉంది, అది మీకు షేర్ చేస్తాను. అలాగే ఆ గ్రూప్ లో పెడతాను. సో అలాగే అండి. హలో మేడం చెప్పండి అండి. నా పేరు రమాదేవి, విజయవాడ. ఈరోజు చాలా బాగా జరిగింది జ్ఞానం అండి. అసలు నేను కూర్చున్నానా అన్నట్టుగా ఉన్నది. అసలు నాకు చాలా బాగా లాస్ట్లో కూర్చున్నట్టుగానే లేదు, నేను ఎక్కడో తేలిపోయినట్టుగా అయిందండి నాకు ఈరోజు అయితే. చాలా సంతోషంగా ఉందండి. హలో జై శ్రీ మాతాజీ అండి, మంచి స్థితి. హలో హలో జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. తేలిపోతున్నట్టు ఉంది అంటే బాడీ అంతా లైట్ అయిపోయింది అన్నమాట. మనలో ఉన్నటువంటి నొప్పులు గాని, బరువులు గాని, లేదండి, ఇంకా పేరుకుపోయిన ఆలోచనలన్నీ కూడా అన్ని ఖాళీ అయిపోయి, ఎంటీ అయిపోయి. అవునండి. ఎప్పుడైతే మనం స్నానం చేస్తే ఫ్రెష్ గా ఉంటామో అదే విధంగా ధ్యానం అనేది అంతర్గత సూక్ష్మ వ్యవస్థ యొక్క స్నానము. మన యొక్క సూక్ష్మ వ్యవస్థలో ప్రతినిత్యం మనం చేసే పనులు, వాటి యొక్క అవన్నీ కూడా దాని మీద ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ ఎఫెక్ట్స్. సో అది ప్రతినిత్యం మనం ధ్యానం చేసుకోవాలి. ఇన్నాళ్ళు మనకి ధ్యానం తెలియక శుభ్రపరచుకోకుండా ఉన్నాం, కానీ ఇప్పుడు మనకి ధ్యానం ద్వారా ఏ విధంగా శుభ్రపరచుకోవాలన్న సంగతి మనకు తెలిసింది. కాబట్టి
ప్రతినిత్యం మనం ధ్యానం చేసుకుంటూ అంతర్గత స్నానం చేసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడైతే ఉప్పు నీటి చికిత్స చేసుకుంటామో మనలో ఉన్నటువంటి పంచభూతాలు శుభ్రపడతాయి, మన ఆరోగ్యం మెరుగుపడుతుంది, మన గుణగణాలు కూడా చక్కగా పెరుగుతాయి. కాబట్టి ప్రతినిత్యము చక్కగా బతికున్నంత కాలము ధ్యానం చేస్తూనే ఉండాలి. ఆ ధ్యానం ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని, ఆ ప్రేమతత్వాన్ని 10 మందికి పంచి పెడుతూ ఉండాలి. అప్పుడే అందరూ ఆనందంగా సంతోషంగా ఉండగలరు. నేను ఒక్కడినే ఆనందంగా ఉండాలి, మిగతా వాళ్ళంతా ఏమైనా పర్వాలేదు అన్న భావన ప్రతి మానవుడికి వాళ్ళ రోజున బాగా పేరుకుపోయింది. అది పోయి నేను బాగుండాలి, నా వలన నా ద్వారా అందరూ బాగుండాలి, అందరూ బాగున్నప్పుడు వాళ్ళని చూసి నేను ఆనందించాలి అన్న భావన మనలో పెరగాలి. ఇది సహజయోగం ద్వారా చక్కగా జరుగుతుందని. సో ప్రతినిత్యం చక్కగా ధ్యానం చేసుకోండి, మీరు చేసుకోండి, పక్కన ఉన్న వాళ్ళకి కూడా నేర్పించండి. లేదంటే వాళ్ళని మాతో కనెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ అది ప్రాసెస్ చేసి దాని తర్వాత వాళ్ళని ధ్యానంలో స్థిరపరచవచ్చు. ఇది చాలా అనుభూతి కలిగింది స్వామి, చాలా అనుభూతి కలిగింది స్వామి ఈరోజు అండి. వెరీ వెరీ గుడ్. సో రోజు చేసుకోండి, ఏ రోజుకి ఆ రోజు. ఎలాగైతే పొద్దున భోజనం చేస్తాం, బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, దాని తర్వాత సాయంత్రం భోజనం చేస్తాం, అదే విధంగా ప్రతి నిత్యము ధ్యానం చేసుకుంటూ ఇదే స్థితిలో మనం ఉండడానికి ప్రయత్నించాలి. జై శ్రీ మాతాజీ. ఇవాళ రోజున కొత్తగా కూడా కొంతమంది వచ్చారు. మిర్యాలగూడ నుంచి అంజమ్మ గారు, తర్వాత మెడ్రాస్ నుంచి రామచంద్రన్ గారు, ఇంకా కొంతమంది వచ్చారు. వారందరికీ మా ధన్యవాదాలు. ఇవాళ ధ్యానం చేయించిన సుభాషిణి చాలా చక్కగా మనందరినీ ధ్యానంలోకి శ్రీ మాతాజీ గారి ప్రవచనాలను వినిపిస్తూ దాన్ని తెలుగులో అనువాదం చేసి చెప్పి చాలా చక్కగా తీసుకెళ్లారు. వారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడ్మిన్స్ కి ఫోన్ చేసి వివరంగా మాట్లాడుకోండి. ఎందుకంటే చాట్ లో చాలా అతి లిమిటెడ్ గా మాట్లాడడానికి కుదురుతుంది. సందేహాలని అడ్మిన్స్ ద్వారా పర్సనల్ గా పరిపూర్ణంగా వివరించి వాళ్ళు ఇచ్చే సమాధానాలను కూడా పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ కాంటాక్ట్ త్రూ ద ఫోన్ ఆల్ ద అడ్మిన్స్.